హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము తెలంగాణ ఉద్యమము రాష్ట్ర ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి చర్చ పేరుతో ప్రతి శనివారం సమావేశాలు ఎవరు నిర్వహించారు? చర్చ పేరుతో ప్రతి శనివారం సమావేశాలు ఎవరు నిర్వహించారు అంటే వేద కుమార్ గారు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎప్పటికప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలపై వివాదాస్పద చర్చలను నిర్వహించడము జరుగుతుంది. అండ్ దక్కన్ పేరుతో సాంస్కృతిక మాసపత్రికను వేదకుమార్ గారు నిర్వహించడం జరుగుతుంది. అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాలను ప్రతి శనివారము వివాదాస్పద అంశాలకు సంబంధించి చర్చలను నిర్వహించడం జరుగుతుంది వేదకుమార్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పల్లె పల్లె పట్టాలపైకి అనే పేరుతో రైల్ రోకో ఎప్పుడు నిర్వహించారు? పల్లె పల్లె పట్టాలపైకి అనే పేరుతో రైల్ రోకో ఎప్పుడు నిర్వహించారు అంటే మార్చి 1వ తారీఖున 2011 నిర్వహించడం జరిగింది. సహాయ నిరాకరణలో భాగంగా తెలంగాణ ప్రజలు జేఏసీ పిలుపుతో పల్లె పల్లె పట్టాలపైకి అనే పేరుతో 2011 మార్చి 1న రైల్ రోకో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ స్వాభిమాన్ యాత్రను ఏ సంస్థలు చేపట్టాయి? తెలంగాణ స్వాభిమాన్ యాత్రను ఏ సంస్థలు చేపట్టాయి అంటే తెలంగాణ జాగృతి అండ్ తెలంగాణ రచయితల వేదిక, సింగిడి తెలంగాణ రచయితల సంఘం యాత్రను చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే 2011 మార్చి 14న ట్యాంక్ బండ్పై తెలంగాణ స్వాభిమాన్ యాత్ర జరిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ట్యాంక్ బండ్పై ఎలాంటి సమూహాలు కానీ పెట్టరాదని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. 2011 మార్చి 14న ట్యాంక్ బండ్పై తెలంగాణ స్వాభిమాన్ యాత్ర జరిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ట్యాంక్ బండ్పై ఎలాంటి విగ్రహాలు కానీ పెట్టొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ సమయంలో డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసినది ఎవరు అంటే నళిని గారు రాజీనామా చేయడం జరిగింది. అంటే నళిని గారు డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం 2011 డిసెంబర్ 9 to 12 వరకు ఢిల్లీలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్నటువంటి అమరవీరుడు ఎవరు? అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్నటువంటి అమరవీరుడు ఎవరు అంటే సిరిపురం యాదయ్య గారు. 2010 ఫిబ్రవరి 20న విద్యార్థి జేఏసీ ఇచ్చినటువంటి అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు ఉదయం 11 గంటలకు క్యాంపస్లో వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వీరిని పోలీసులు క్యాంపస్లోనే నిర్బంధించడం వలన పోలీసుల వలయాలను ఛేదించుకొని దూసుకెళ్లడం వలన గొర్రెల్లాగా ఈడ్చుకెళ్లడం వలన చూస్తుండగానే ఓయూ విద్యార్థి అయినటువంటి సిరిపురం యాదయ్య గారు ఒంటిపై కెరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని పోలీసు బలగాలపై పరిగెత్తడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి దశ దిశ కార్యక్రమం ద్వారా ఏ టీవీ ఛానల్ తెలంగాణ భావజాల వ్యక్తికి తోడ్పడింది అంటే HMTV. ఉద్యమ సమయంలో కె రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో HMTV నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ దశ దిశ కార్యక్రమం ఇరు ప్రాంతాల ప్రజల్లో ఒక ఆలోచన చైతన్యాన్ని తేవడంలో ముఖ్య పాత్ర వహించడం జరిగింది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.